శ్రీ గురుభ్యో నమ. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 23/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష అష్టమి శనివారం. అష్టమి రాత్రి 10:08 వరకు. నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 10:21 వరకు. వర్జం ఉదయం 9:35 నుండి 11:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:41 వరకు. సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 5:20. అమృతగడ రాత్రి 7:48 నుండి 9:30 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. ఐంద్రవ యోగం మధ్యాహ్నం 3:23, బాలవ ఉదయం 9:23, కౌలవ కరణం రాత్రి 10:08. కార్తీక మాసంలో ఈరోజు 22వ రోజు. ఈ 22వ రోజుని వంటింట్లో ఉండేటువంటి పదార్థాల్లో ఉప్పు, ఉసిరికాయని, వంకాయ వాడకుండా ఉంటే చాలా మంచిది వేళ. అలాగే బంగారము, గోధుమలు, పట్టుబట్టలు కూడా దానంగా ఇవ్వడం. సూర్యుని ఓం సూర్యాయ నమః అనే సూర్య ఆరాధన చేయడం ఈవేళ. నిత్యహోమం, కార్తీక హోమం చేసేటువంటి ఓం సోం సౌర్యే స్వాహ, ఓం భాం భాస్కరాయ స్వాహ, ఓం కార్తీక దామోదరాయ స్వాహ అని హోమం చేసేటువంటి ఆయురారోగ్య తేజోవృద్ధి సద్బుద్ధి కూడా కలుగుతుందని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చాలా అనుకూలం. రుణగ్రస్తుల నుంచి మంచి అవకాశాలు, రుణాలు తీర్చగలుగుతారు. అప్రయత్న ధనలాభాలు, అనుకూల పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి చాలా అనుకూలం. ఎంతో కాలంగా వివాహం కానిటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇప్పుడు సానుకూలపడే అవకాశాలు, శుభవార్తలు వినే అవకాశం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆనందదాయకంగా ఉంది. గృహ వాతావరణం అనుకూలం. కర్కాటక రాశి. దైనందిక జీవితంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఈరోజు ఏ పని కూడా పూర్తి కాక మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. సింహరాశి. సింహరాశి వారి ఉన్నతమైన ఉద్యోగ లాభాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం. కన్యారాశి. ఇతర ప్రాంతాలను దూరపు బంధువులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో సంగమం, అలాగే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, శుభవార్తలు కూడా వినే అవకాశం. తులారాశి. తులారాశి వారికి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెరవేరే అవకాశం, అలాగే ధన సమృద్ధి, అప్రయత్న కార్యలాభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతనమైన వాహన లాభాలు, కొత్త వాహనాలు, కొత్త వస్తువుల యొక్క కొనే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు హాజరయ్యే అవకాశం, విందు వినోద విలాసాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సంఘంలో గుర్తింపు, కొత్త ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారాల ప్రారంభం చేసే అవకాశం. కుంభరాశి. కుంభరాశి వారి మిశ్రమంగా ఉంది. వ్యాపారంలో లాభాల శాతం తగ్గే అవకాశం, ధన నష్టానికి కూడా గురి అయ్యే అవకాశం, ధనం చేతికి అందకపోవడం. ఈరోజు ధనం మీకు రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశం. మీనరాశి. మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనానికి ఇబ్బందులు ఉంటాయి. రుణాలు మంజూరు కాక ఇబ్బంది, ఏ పని కూడా పూర్తి కాక ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు ఉండే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనిల ఓం అనిలాయ నమః. వహిని అంటే అగ్ని అని చెప్పుకున్నాం. అనిల అనే శబ్దానికి వాయువు అనే సామాన్యార్థం. తన ఒక ప్రత్యేక నివాస స్థలమునందు లేక ఉండువాడు, అంతటా వ్యాప్తించి ఉండువాడు, దేనితో సంగమం పొందక ఉండువాడు. కావున శ్రీహరి అనిల అని కొనవబడ్డాడు. అగ్నిస్వరూపుడు, వాయుస్వరూపుడు కూడా పరమాత్మే కాబట్టి పరమాత్మని అనిల అన్నారు. ధరణీ ధర ఓం ధరణీధరాయ నమః. ఆదిశేషుని రూపమున, అష్టదిగ్గజాల రూపమున, ఆది వరాహమున ఈ భూమిని ధరించినటువంటి వాడు గనక ధరణీధర. ధరణిని ధరించాడు, భూమిని ధరణి అంటే భూమి, దాన్ని ధరించినటువంటి వాడు, భరించేటువంటి వాడు పరమాత్మే కాబట్టి ధరణీధర అని అమోఘంగా కీర్తింపబడ్డాడు పరమాత్మ. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.